ప్రతిపక్ష హోదా కోసం జగన్ రెడ్డి స్పీకర్కు లెటర్ రాయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం దారుణమన్నారు. ప్రజలకు ముఖం చూపించలేక కుయుక్తులకు తెరలేపారని విమర్శించారు. రూల్ నెంబర్ 56లో 1/10 టోటల్ స్ట్రెంత్లో ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం 1-2 సార్లు చెక్ చేసుకొని ఏది చేసినా ముందుకెళ్లాలా. 1994లో జనార్దన్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్లో మొత్తం 294 సీట్లకు గాను 26 సీట్లు ఇస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగనే ప్రమాణ స్వీకారంలో ఆయనను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే పిలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తే ఆయనని మంత్రులైన వెంటనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేకుండా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు మీకు వచ్చిన 11 సీట్లు అనేటివి ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలకు వ్యతిరేకంగా పరదాలు కట్టుకొని దురహంకారంతో చేసిన పాలనకు వాళ్ళు రెఫరెండం ఇచ్చారు. ఇది గమనించుకొని కనీసం ఇప్పటి నుంచైనా కానీ ప్రజలకు సేవ చేసే విధానంగా మీరు ముందుకొచ్చి అసెంబ్లీలో ప్రజలకు ఉన్న సమస్యల మీద గలమెత్తితే బాగుంటుంది.